హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు హోలీ సందర్భంగా, హోలీ అంటే కలర్స్ కదండి, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ టైప్స్ తోటి రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ కలర్ అండి. నేను గ్రీన్ కలర్ కోసం పచ్చ ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను. 1 కప్పు పచ్చ ద్రాక్ష పళ్ళు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్ చేసుకోవాలి. నేను కొద్దిగా నీళ్లు వేసుకుని జ్యూస్ చేసుకున్నాను. దాన్ని వడపోసుకుంటున్నాను. గ్రీన్ గ్రేప్స్ తోటి హల్వా చేస్తున్నాను. ఈ జ్యూస్ వచ్చింది కదా, ఈ జ్యూస్ని ఇప్పుడు కొలుచుకుందాం. నాకు ఈ కప్పుతో 3 కప్పులు జ్యూస్ వచ్చిందండి. ఈ 3 కప్పులకి 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసి కలుపుతున్నాను. 1 కప్పు పంచదార, కొద్దిగా నీళ్ళు వేసి కరిగించుకోవాలి. నేను ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేసి ఒక గిన్నెలో గిన్నెంతా అప్లై చేసి దానిపైన పుచ్చిగింజలు వేస్తున్నాను. పంచదార కరిగిపోయింది కదండి, దాంట్లో ఫుడ్ కలర్ వేసాను. అలాగే జ్యూస్ని కూడా దాంట్లో వేసేస్తున్నాను. వేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. నేను డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసేసానండి. కళాయి నుంచి హల్వా వేరేంత వరకు ఉడికించుకుని గిన్నెలో వేసేసుకోవాలి. చల్లారిపోయిందండి. ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. హల్వా అయితే చాలా బాగా వచ్చిందండి. పచ్చ ద్రాక్ష పళ్ళతో హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ కోసం చికెన్ జాయింట్స్ చేస్తున్నాను. దీనికోసం జాయింట్స్ తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్లో నిమ్మకాయ రసం, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 కోడిగుడ్లు, ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ పేస్ట్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకుంటూ ఆ మసాలాలంతా దానికి పట్టేటట్టుగా పట్టించుకోవాలి. మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట అయిపోయిందండి. నేను దాని మీద కొద్దిగా ఫుడ్ కలరు రెడ్ కలర్ వేస్తున్నాను. నేను కొద్దిగా కార్న్ఫ్లవర్ కూడా వేసి అన్నీ బాగా పట్టేటట్టుగా కలుపుతున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా నేను దాంట్లో వేస్తున్నాను. ఒక పక్క వేగిన తర్వాత మరో పక్క కూడా వేపుకోవాలి. వేగిపోయండి, తీసేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ జాయింట్స్ తయారైపోయండి. మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడు పింక్ కలర్ అండి. నేను ఫలూదా చేస్తున్నాను. నేను దీనికోసం ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి. దాంట్లోనే తగిన పంచదార కూడా వేసుకుని బాగా కలుపుతూ మరిగించుకోవాలి. నేను ఒక బౌల్లో సబ్జా గింజలు నానబెట్టుకుంటున్నానండి. 3 స్పూన్లు సబ్జా గింజలు వేసి నానబెట్టుకున్నాను. పాలు కూడా చల్లారి పెడుతున్నాను. సబ్జా గింజలు నానిపోయండి. ఈ రెండింటిని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఒక కళాయి తీసుకుని సేమియాలు వేయిస్తున్నాను. సన్నంగా ఉంటాయి కదా, వాటిని తీసుకున్నానండి. నేను వేగిపోయిన సేమియాలని ఉడికించుకోవాలి. సేమియాలు ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. మళ్ళీ చల్ల నీళ్ళతో మళ్ళీ కడిగి మళ్ళీ ఆ నీళ్ళు కూడా వంపేసుకుని వడపోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫలూదా రెడీ చేయడం కోసం నేను గ్లాస్లో రోజ్ సిరప్ని తీసుకున్నానండి. రోజ్ సిరప్ వేస్తున్నాను. స్పూన్లు చొప్పున సబ్జా గింజలు వేస్తున్నాను. దాంట్లోనే కొద్దిగా మనం ఉడికించుకు పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేసేసాను. ఐస్ ముక్కల్ని ఇలాగ కొద్దిగా మిక్సీలో పట్టుకున్నానండి. దాన్ని కూడా కొద్దిగా వేస్తున్నాను. దాంట్లో పాలు కూడా వేస్తున్నాను. అవన్నీ కలిసేట్టుగా కొద్దిగా కలుపుకొని దానిపైన ఐస్ క్రీమ్ వేస్తున్నానండి. మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్ వేసుకోండి. ఐస్ క్రీమ్ వేసిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని దానిపైన వేస్తున్నాను. ఆ పైన కొద్దిగా రోజ్ సిరప్ను కూడా వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఫలూదా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సమ్మర్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత లైట్ కలర్ ఎల్లో అండి జున్ను తయారు చేస్తున్నాను. నేను ఒక గ్లాసు జున్ను పాలు తీసుకున్నాను. 2 గ్లాసులు పచ్చిపాలు, బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మిరియాలు, యాలకులు పొడి చేసుకున్నానండి. దాన్ని కూడా వేసుకుని కలుపుతున్నాను. కుక్కర్లో నీళ్లు పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిపోయిందండి. కిందకి దించి చల్లారి పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే జున్ను తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వైట్ కలర్ అండి. నేను ఇడియాప్పం చేస్తున్నానండి. ఇది కేరళ స్పెషల్ ఐటెం అండి. నేను దీనికోసం ఒక గ్లాసు వరిపిండి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. నీళ్ళు మరిగించుకుని ఆ నీళ్ళని కొద్దిగా వేస్తూ ఆ పిండిలో కలుపుకోవాలి. చూసుకుని వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే ఎక్కువైపోతాయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక ఇడ్లీ రేక్ మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. జంతికల సట్టును తీసుకుని చిన్న కన్నాలున్న ప్లేట్ తీసుకున్నానండి. దాంట్లో ఈ ముద్ద కొద్దిగా పెడుతున్నాను.
ఇప్పుడు జంతిక కింద తిప్పుకోవాలి. నేను వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా జంతికలాగా తిప్పుతున్నాను. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు మన ఇడియప్పం అయిపోయింది కదా, దానిపైన కొబ్బరి పంచదారతో కూడా మనం తినచ్చు. ఇది కూడా ఉడికిపోయిందండి. కొబ్బరి తురుము పంచదార వేస్తున్నాను. నేను చట్నీ కూడా చేశానండి. చట్నీ కావాల్సిన వాళ్ళు చట్నీతో కూడా తినచ్చు. ఇడియప్పం అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎల్లో కలర్ అండి. దీనికోసం నేను ఉసిరికాయలు తీసుకున్నానండి. చిన్న ఉసిరికాయలు కడిగి ఆరబెట్టుకున్నాను. ఈ ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఈ ఉసిరికాయలు మనకి ప్రతిసారి దొరకవు కదండి. ఇది ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలో నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగానే మనం కట్ చేసుకుని పెట్టుకున్న ముక్కలన్నిటిని పేస్ట్ కింద చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని అవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు పచ్చడి పెట్టుకోవచ్చండి. 1 సంవత్సరం పాటు ఈ విధంగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ అండి. నేను స్వీట్ రైస్ చేస్తున్నాను. నేను దీనికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకుని అన్నం వండుతున్నాను. అన్నం ఉడికిపోయిందండి. ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పంచదార, నేను డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేపుతున్నాను. కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పంచదార వేసి నీళ్ళు వేసుకుని పంచదార కరిగించుకోవాలి. పంచదార కరిగిపోయింది కదండి, దాంట్లో ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. దాంట్లో అన్నం కూడా వేసేసుకోవాలి. అవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ పంచదార నీళ్ళన్నీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార
పంచదార తీగగా వస్తుంది కదండి, అప్పటి వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రైస్ కూడా తయారైపోయిందండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కలర్స్ ఉన్నాయండి, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదు. ఈ వంటలన్నీ మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రైస్ తయారైపోయింది. హోలీ సందర్భంగా స్పెషల్ చూసారు కదండి. ఈ రెసిపీస్ అన్ని మీకు నచ్చే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.